నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పద్మూడున పొంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం హాజరు కానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఎస్పీ మణికంఠ చందోలు. ఈకేవైసీకి చివరి గడువు ఈ నెల 13 వెల్లడించిన ఏడీ శివకుమార్. కూలేందుకు సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం. వార్తలోని వివరాలు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి పర్యటనకు వెళ్తున్న ప్రజాప్రతినిధులకు ప్రజానికం బ్రహ్మరథం పడుతున్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మరియు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన తొలి సంవత్సరంలోనే సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంకణ బద్దులై ఉన్నారని తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 ద్వారా సంక్షేమ పథకాల అమలుకు హామీ ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడం జరుగుతూ ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రజానికం సంతృప్తితో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఇంటింటి పర్యటనకు వెళ్తున్న ప్రజాప్రతినిధులకు ప్రజలు జేజేలు పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే పటిమ ముఖ్యమంత్రికి పుష్కలంగా ఉందని తెలిపారు. తోతాపురి మామిడికి సంబంధించి గత ఏడాది 2.5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఈ ఏడాది సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి ఉందని తెలిపారు. మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు చెందిన మామిడి రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు మరియు ట్రేడర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కేజీ మామిడికి ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 8 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ క్రింద 4 రూపాయలు మొత్తం, కేజీ తోతాపురి మామిడికి 12 రూపాయలు గిట్టుబాటు ధర అయ్యేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గత 3 రోజుల నుంచి ఢిల్లీ పర్యటనలో ఉంటూ కేంద్రం నుంచి 120 కోట్లను మంజూరు చేయించి రైతులకు అందించేలా చర్యలు చేపట్టారన్నారు. బంగారుపాలెంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని అప్రజాస్వామికంగా భావించి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఈ నెల 13న నియోజకవర్గంలో ఖరారైంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరగనుంది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొంటారని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 9:30 మున్సిపాలిటీ పరిధిలో జేఎండి కళ్యాణ మండపం, మండల స్థాయిలో ఆర్ఆర్ కళ్యాణ మండపంలో కార్యక్రమాలు జరుగుతాయని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు హాజరయ్యి జయప్రదం చేయాలని వారు కోరారు. అలాగే మధ్యాహ్నం 1:30 చౌడేపల్లి, 2:30 సోమలలో జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొననున్నారు. 2025-26 సంవత్సరానికి గాను పొంగనూరు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. రోటరీ సభ్యులు సమావేశమై నూతన కమిటీ ఎన్నికపై చర్చించి అందరి అభిప్రాయాలను తెలుసుకుని వారి సమ్మతం మేరకు అధ్యక్షులుగా నానబాల గణేష్, కార్యదర్శిగా సిఎస్ రాజారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రోటరీ క్లబ్ గతంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను అనుసరిస్తూ నూతన ఆలోచనలతో మరింత విస్తృతంగా ప్రస్తుతం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నారు. బెంగళూరులో జరిగినటువంటి రోటరీ ఇంటర్నేషనల్ సమావేశంలో 2025-26 సంవత్సరానికి గాను పొంగనూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా నానబాల గణేష్ అన్న గారిని, సెక్రటరీగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోటరీ 2025-26 సంవత్సరం నూతన సంవత్సరానికి గాను ఆదివారం మా యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పొంగనూరు రోటరీ సభ్యులకు, అదేవిధంగా బెంగళూరు రోటరీ ఇంటర్నేషనల్ గవర్నరు, అసిస్టెంట్ గవర్నర్, జోనల్ గవర్నర్, డైరెక్టర్స్ అందరికీ కూడా
మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోటరీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్ళి 2025-26 సంవత్సరంలో సామాజిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, మొక్కల పెంచే కార్యక్రమాలు, పచ్చదనం పైన ఒక నినాదమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా ప్లాస్టిక్ రహిత పొంగనూరును నిర్మించడానికి, మొక్కల పెంపకానికి మా యొక్క ప్రాధాన్యతను ఇస్తూ రోటరీ సేవలను విస్తృతపరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమలదిదెం పంచాయతీ మీర్చేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేసి 12వ దశలో రికవరీ చేసిన సుమారు 50 లక్షల రూపాయల విలువ గల 250 మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో మొబైల్ వినియోగం ఎక్కువయ్యి మనలో ఒకటిగా మారిపోయిన మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతం. అటువంటి మొబైల్ ఫోన్ను ఎటువంటి కంప్లైంట్ లేకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసు వారి చాట్ బాట్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను మరలా పొందవచ్చని తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 12వసారి 250 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారి మొబైల్స్ ను చిత్తూరు జిల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వర్తో పాటు చాట్ బాట్ సిబ్బంది బాపూజీ, రఘురామన్ల ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్లను రికవరీ చేశారని తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందించేందుకు చాట్ బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పనిచేస్తున్నారన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇంకా పెండింగ్ లో రికవరీలు ఉన్నాయని వాటిని కూడా అతి త్వరలో రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని తెలిపారు. మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో మొబైల్ రికవరీ మేళాలో భాగంగా 12వ దశ. ఈ 12వ దశలో మనము మొత్తంగా 250 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి ధర సుమారుగా 50 లక్షల వరకు ఉంటుంది. చిత్తూరు జిల్లాలో మనము రెగ్యులర్గా ఈ మొబైల్స్ రికవరీ చేయడం అండ్ ఏదైతే సరే CEIR అనే పోర్టల్ ఉందో అందులో నమోదు చేసిన కంప్లైంట్స్, అదే కాకుండా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన చాట్ బాట్ ఉన్న నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ వీటన్నిటిని కూడా తీసుకొని రెగ్యులర్గా మనం మొబైల్స్ రికవరీ చేస్తున్నాం. ఇప్పటి వరకు మొత్తం 12వ దశల్లో 3791 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి మొత్తం విలువ సుమారుగా 7,92 లక్షల వరకు ఉంటుంది. అండ్ 12వ దశలో భాగంగా 250 మొబైల్స్, వీటి ధర 50 లక్షల వరకు ఉంటుంది. సో ఎవరైనా సరే మీ మొబైల్స్ కనుక పోగొట్టుకున్నట్లయితే ఇమీడియట్గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ ఈ చాట్ బాట్, చిత్తూరు చాట్ బాట్ ఫోన్ నెంబర్ కానీ లేదా CEIR అని సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఉంది, దానిలో కానీ వెంటనే నమోదు చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర వస్తుంది. దానికి తగినట్లు మేము వెంటనే వాటినన్నింటినీ కూడా మా టీంకి ఇచ్చేసేసి ఎక్కడెక్కడ ఈ థెఫ్ట్ అయిన మొబైల్స్ కానీ లేకపోతే పోగొట్టుకున్న మొబైల్స్ కానీ వీటన్నింటినీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీటిని రికవరీ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి రీఇన్స్టేట్ చేయడం జరుగుతుంది. అంటే చిత్తూరు జిల్లా వాసులు బయట పోగొట్టుకున్నా కానీ బయట వాళ్ళు వచ్చి చిత్తూరు జిల్లాలో పోగొట్టుకున్నా కానీ యావరేజ్గా మనకి సుమారుగా నెలకే 300 దాకా కంప్లైంట్స్ వస్తుంది.
సో వీటిని రెగ్యులర్గా అంటే మనం 300 రికవరీ చేస్తున్నాము, 300-350 వరకు కూడా పోతున్నాయి. సో ఒకటి వాళ్ళు ఎవరైతే సరే బాధితులు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి పోగొట్టుకోకుండా చూడటం. ఇవి పోగొట్టుకున్న రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో పోగొట్టుకోవడం, లేకపోతే బైక్ మీద వెళ్ళేటప్పుడు పడిపోవడం, లేదంటే ఎవరైనా థెఫ్ట్ చేయడం అన్ని రకాలుగా జరుగుతుంది. కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా, ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్ సెల్ ఫోన్ ఉంటుంది, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ పోగొట్టుకునేది తగ్గుతుంది. బట్ ఇంతకుముందు కనీసం ఒక విధానం అనేది ఉండేది కాదు, స్టేషన్కి వెళ్ళేసి ఎఫ్ఐఆర్ అడగడం ఇలా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతకంటే ఫ్రీగా మనం వెసులుబాటు కల్పించాం కాబట్టి ఎక్కువగా నమోదవుతుంది. అందరికీ కూడా ఆల్మోస్ట్ వీటి గురించి తెలుసు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన ద్వారా జిల్లాలోని 2,08,272 కుటుంబాలకు సాయం అందనుంది. ఈ మేరకు రియల్ టైం గవర్నర్స్ ద్వారా తుది జాబితా ఖరారైంది. చిత్తూరు, పలమనేరు, నగరి, పుంగనూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ల పరిధిలో ఇప్పటికే 2,07,433 మంది ఈకేవైసీ పూర్తి కాగా 839 మంది ఈకేవైసీ పెండింగ్ లో ఉంది. రైతులకు పెట్టుబడి అందించేందుకు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అర్హులందరికీ అందుతుందని, మీ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో ప్రదర్శించిన జాబితాలో పేరు లేకపోతే ఈ నెల 13 లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈకేవైసీ పెండింగ్ లో ఉన్న పూర్తి చేసుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకులు శివకుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో సామలరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ కలిసి దేవాదాయ శాఖ టిటిడి మధ్య పెండింగ్ లో ఉన్న సంయుక్త అంశాలపై శనివారం మధ్యాహ్నం తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కూడా పాల్గొన్నారు. కామన్ గుడ్ ఫండ్ నిధుల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల వివరాలు, ఆలయాల పునరుద్ధరణ మరియు పరిరక్షణ, వాటి పురోగతి తదితర ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈరోజు తిరుమలలో మామూలుగా ఇవాళ జరిగినటువంటి దీనిలో రాష్ట్ర దేవాదాయ శాఖ చట్టం ప్రకారం ఆలయాల్లో వచ్చినటువంటి ఆదాయంలో ఇప్పుడున్నటువంటి విధానంలో 9% రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకి, కమిషనర్ ఎండోమెంట్స్ అకౌంట్కి జమ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి కలిగిన దేవస్థానం ఆర్గనైజేషన్ కింద. దీనికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో 40 కోట్ల రూపాయలు దేవాదాయ శాఖకి ఇవ్వాలని ఒక నిబంధన ఆనాడు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తూ వచ్చారు. అయితే అన్ని ఆలయాల్లో 5% నుంచి 9% పెంచడం జరిగింది ప్రభుత్వం. ప్రత్యేకంగా ఇవాళ టీటీడీ యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి ఇక్కడ చర్చించాం. చైర్మన్ గారు, ఈవో గారు, మేము అందరం కూడా ఆలోచన చేసి దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చెప్పి, ముఖ్యమంత్రి గారి అనుమతితో ఏ నిర్ణయాన్ని తీసుకోమంటే అది తీసుకోవాలనేటువంటిది ఇవాళ మేము ఒక ఆలోచన చేయడం జరిగింది. అలాగే వేద పండితుల యొక్క నిరుద్యోగ భృతి సంభావన కింద రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక జీవో విడుదల చేశాం. ముఖ్యమంత్రి గారు గడిచిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో వేద పండితులు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు ఇవ్వాలని, అది ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ నుంచి ఇవ్వడం, ఆ ఇచ్చే సందర్భంలో టీటీడీ యొక్క అవసరాలు కొంది టీటీడీ వాళ్ళతో కూడా కలిసి నిర్ణయం తీసుకోమని చెప్పారు. 600 మంది అంటే దాదాపుగా 599 మంది ఇవాళ వేద పండితులు నిరుద్యోగులుగా రాష్ట్రంలో ఉన్నారనేది మాకు వచ్చిన అప్లికేషన్లో మాకున్నటువంటి సమాచారం. దానికి 3,000 రూపాయలు ఇవ్వడానికి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ నుంచి ఆ నిధులు కూడా ప్రతి నెల విడుదల చేస్తున్నాం. పోయిన 2 మాసాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కడ జరిగినటువంటి ఒక పూజా హోమం కార్యక్రమంలో, యాగంలో ఈ యొక్క నిరుద్యోగ వృత్తిని కూడా ప్రారంభించడం కూడా జరిగింది. దాని విషయం కూడా ఇక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు టీటీడీ నుంచి కూడా వేద పండితులకి ఈ విధంగా ఇస్తూ ఉన్నాం. వాటిని ఏ విధంగా సమన్వయం చేయాలనేది మేము 2 అధికారులకి అప్పచెప్పడం జరిగింది. పుంగనూరు, పలమనేరు జాతీయ రహదారులు ఐటీఐ కాలేజ్ సమీపాన ఒరిగిన వీధి దీపం స్తంభం మరమ్మతులకు నోచుకోలేదు. గాలులు విపరీతంగా వీస్తున్న పరిస్థితుల్లో మరింత ప్రమాదం
చోటు చేసుకోకముందే స్తంభాన్ని నిటారుగా నిలిపి దీపానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా జిల్లాలోని 300 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ శిక్షణను ఇప్పించనున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటరమణ వెల్లడించారు. శనివారం ఉదయం ఆయన చిత్తూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నైపుణ్యం గల భారత్ తయారీ కోసమే గతంలో 2 విడతలుగా జిల్లాలోని 1000 మందికి పైగా ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులకు భారత్ శిక్షణను ఇచ్చినట్లు తెలిపారు. 3వ విడతలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 4 రోజుల పాటు జిల్లాలో ఎంపిక చేసిన 300 మంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు చిత్తూరు నగరంలోని మిట్టూరు అరుణాచల జూనియర్ కళాశాలలో జిల్లాలో సెమీ రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ ద్వారా జిల్లాలోని అపార అనుభవం కలిగిన 10 మంది ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పోతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ తదితరులు ప్రారంభిస్తారని వివరించారు. పొంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహారీకి తాత్కాలికంగా నెట్ను ఏర్పాటు చేశారు. కేసీటీవీలో ప్రహారీ నిర్మించండి అని వార్త రావడంతో కళాశాల యాజమాన్యం స్పందించి ప్లాస్టిక్ నెట్తో తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రెడ్డి గారి స్లోగా కెమెరాకి వచ్చే
మినిస్టర్స్ ఉన్నారు వెనకాల. గత సంవత్సర కాలంగా శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో చేయాలన్న యజ్ఞంలో భాగంగా ఈరోజు సంస్కృతం తెలుగులో నేను పాడినటువంటి భగవద్గీతని ఈరోజు సాయంత్రం కచ్చపి కళాక్షేత్రంలో శ్రీవారికి ఇది అంకితం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి కృష్ణమోహన్ గారిని అలాగే టీటీడీ బోర్డు సభ్యులందరినీ కూడా పిలిచాం. అతి త్వరలో శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో విడుదల చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం హాజరు కానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. $250 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఎస్పీ మణికంఠ చందోలు. ఈకేవైసీకి చివరి గడువు ఈ నెల 13 వెల్లడించిన ఏడీ శివకుమార్. కూలేందుకు సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.